ఇప్పుడు ఎవ్వరు చూడు ఫోన్ పే, గూగుల్ పే తప్ప క్యాష్ మెయింటైన్ చేసేటోళ్ళే తక్కువ. కొంతమంది అయితే ఆళ్ళకి ఫోన్ పేలున్నా వాడరు. ఇక అసొంటోళ్ళు ఎవరైనా ఉంటే తెలిసినోళ్ళతోని, లేకుంటే మీ పిల్లలతోని వారానికో 2, 3 ట్రాన్సాక్షన్‌లు అయ్యేటట్టు చూసుకోర్రి. ఎందుకనుకుంటుర్రు? సెంట్రల్ సర్కారు ఓ పెద్ద నిర్ణయం తీసుకుందట అసొంటోళ్ళ మీద. ఆ ఫోన్ పేలు గూగుల్ పేలు ఉండి కూడా వాడనోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వార్త మంచిగినుర్రి. ఎంత వీలైతే అంత జల్దీ రోజుకు రూపాయి పంపించుడో లేకుంటే వేరే ఫోన్లకెళ్ళి మీకు పంపుకునుడో చెయ్యుర్రి. ఇక ఈ యూపీఐల గురించి తెలియనోళ్ళు చదువు రానోళ్ళు ఎవరన్నా ఉంటే మీ పిల్లలకు చూపియుర్రి. ఉన్నట్టుండి ఎందుకు ఈ లొల్లి అంటారా? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 1, 2025 నుంచి ఎక్కువ కాలం వాడకం లేని మొబైల్ నంబర్లకు సంబంధించిన యూపీఐ సేవలు నిలిపేస్తారట. అంటే ఫోన్ పే గూగుల్ పే ఉండి కూడా అది వాడకుండా ట్రాన్సాక్షన్ జరగకుంటుంటే మటుకు మొత్తానికే యూపీఐ సేవలు తీసేస్తారట. అగో ఉన్నట్టుండి ఏందిది అని అంటే అసలే ఇప్పుడు ఏడజూడు సైబర్ క్రైమ్లు సైబర్ మోసాలే ఎక్కువ మోపైతున్నాయి కాబట్టి అసోంటి నకిలీగాళ్ళ పనితనం పట్టేందుకు ఈ ఆలోచన చేసిర్రట. ఇక ఇన్నారు కదా, ఎక్కువ మటుకు చదువుకోనోళ్ళ ఫోన్లలోనే ఈ బాధ ఉంటది కాబట్టి చదువుకున్న పోరలు జర వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి పుణ్యం కట్టుకోర్రి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏడజూడు యూపీఐ ట్రాన్సాక్షన్లే అవుతున్నాయి. ఎమర్జెన్సీలో పైసలు పంపాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఏమంటున్నాం? ఎవ్వరు చూడు పొద్దున లేస్తే ఏన్న ఓ తాన పేదోన్ని ఏడిపించేదా కూకుంటలేరు. అరే బగ్గ పైసలుంటే మిమ్మల్ని ఇంటి దాకా పిలిపించుకునే సోకుంటదా? జర గడివిస్తే మీ సొమ్ము ఏమైనా అరిగిపోతుందా? బాకీ ఇయ్యాల కాకపోతే రేపైనా తీరుస్తారేమో గాని ఇంత కూడా మానవత్వం లేకుంటే ఎట్లా? ఏంది మ్యాటర్ చెప్పకుండా వాగుతూనే ఉంది అనుకుంటురా? ఇది చూడు రేరుకైతుంది పురాగా. అయ్యయ్యో ఓష్ని పాపం పాడుగాను మనుషులుండంగానే దర్వాజాలు గట్ల వీక్కొని పోతుర్రు. ఇగో గిటేమో లొల్లైతాంది. ఓ కాక ఏమైందే జర చెప్పరాదు? 20,000 రూపాయలు నువ్వు ఇంటి బిల్లు కట్టాలి అని నాకు చెప్పింది. సార్ మరి నాకు 20,000 రూపాయలు నేను ఏం పని చేసి కట్టగలుగుతాను? నా దగ్గర అయితే పైసలు ఏం లేవు కదా, నేను మేకలు కాసుకొని బతుకుతాను కదా అని నేను చెప్పిన. చెప్పేటాలకు లేదు లేదు నీ ఇంటి జప్తు చేస్తాం అని అన్నారు వాళ్ళు. 5,500 రూపాయలు కట్టిన. 5,500 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులని కట్టాలి, ఇంకా 15,000 రూపాయలు కట్టాలి తప్పది అని అన్నారు. సార్ మరి నేను 15,000 రూపాయలు కడతా, మరి నాకు ఏ సవలతు లేదా? మరి నాకు రోడ్డు లేదా, నాకు సైడ్ కాలువ లేదా, నాకు కరెంట్ లేదా, మరి నేను ఏం చేయగలుగుతా? చెప్పినాక మొత్తం గిన్నెలు బోళ్ళు అని తీసి మొత్తం బయట పెట్టినాక బండి గుంజుకుపోతారు. పాపం ఎంత ఘోరం ఉన్నారో కదా మనుషులు. మానవత్వం ఏ మటలు కలిసిపోయిందో ఏం పాడో గాని ఇంత కూడా కనికరం లేకుండా తయారయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పెద్దకుంటపల్లి తండాల వలసొచ్చి మేకలు కాసుకుంటా షిన్నిల్లు కట్టుకున్నాడట గీ కాక. అయితే ఇంటి పన్ను 20,000 కట్టమన్నారట. దానికి మొదలు 5,500 ఉంటే కట్టిండట. పైసలు అందక అడమై కట్టలేదట. ఖాతమిగా మున్సిపల్ అధికారులు వచ్చి గన్మిట్లున్న దర్వాజను ఎత్తుకొని పోయిర్రట. రూపాయి కూడబెట్టి కట్టుకుని ఇల్లయ్యా జరంత గడువిస్తే కట్టనా? మరి గింత ఘోరం ఉంటారా? ఈ పేదోని మీద రవ్వంత కనికరం కూడా లేదా అని బాధపడుతుండు కాక. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన జనాలైతే ఒక్కటే మాట, గతిలేనోని ఇంటి మీద దౌర్జన్యం చేస్తే ఏమొస్తది? విజయ్ మాల్యా, దళిత్ మోడియా సొంటి దేశద్రోహులు ఎంతో మంది ఉన్నారు, ముందు వాళ్ళ పనితరం పట్టుర్రి అనుకుంటా సురుకులు అంటిస్తుర్రు. గింత ఘోరమా మనుషులు?